తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇరు పార్టీల నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాలు కొనసాగుతున్నాయి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేటీఆర్ కు ప్రతి సవాల్ విసిరారు. తాను నల్గొండలో రిజైన్ చేస్తానని, కేటీఆర్ సైతం రిజైన్ చేసి సిరిసిల్ల సెగ్మెంట్ లో తనపై పోటీకి సిద్ధమా అంటూ ఛాలెంజ్ చేశారు. తాను సిరిసిల్లలో పోటీ చేసి గెలుస్తానని, కారు షెడ్డు మూసుకుంటారని అన్నారు. కేటీఆర్ ఓడిపోతే పార్టీ క్లోజ్ చేస్తానని కేసీఆర్ ప్రకటన చేస్తారా అని ఆయన్ని సూటిగా ప్రశ్నించారు. తాను సిరిసిల్లలో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. సిరిసిల్లలో కేటీఆర్ 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కేవలం 30,000 మెజారిటీతో గెలిచాడని, అలా జరిగితే తాను రాజీనామా చేసేవాడిని అంటూ ఎద్దేవా చేశారు వెంకటరెడ్డి. మేడిగడ్డ బ్యారేజీ నిర్మించింది L&T కంపెనీ అని, ఇతర సబ్ కాంట్రాక్ట్ కట్టినట్లు ఆధారాలు లేవని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బ్యారేజీ కుంగిపోవడంతో ఆ సంస్థకు 400 కోట్ల రూపాయల పెండింగ్ నిధులను ఆపినట్లు ఆయన తెలిపారు. తమ మేనిఫెస్టోలో తుమ్మిడిహెట్టి ఉందని, NDSA రిపోర్టుకు తుమ్మిడిహెట్టికి సంబంధం లేదన్నారు. నెల రోజుల్లో మేడిగడ్డ రిపోర్టు వెలువడుతుందన్న ఆయన రిపేర్ చేసి రైతులకు నీళ్లు అందిస్తామని పేర్కొన్నారు. అలాగే ప్రాజెక్టు అవకతవకలపై విజిలెన్స్ రిపోర్టు అందిందని, బాధ్యులపై చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలుంటాయని మీడియా చిట్చాట్లో ఉత్తమ్ వెల్లడించారు. ఇక జరిగిన నష్టానికి ఇరిగేషన్లో ఉన్న లోన్స్ కేటీఆర్ కట్టాలన్నారు. బీఆర్ఎస్ చేసిన పాపాల్లో కేంద్రం పాత్ర కూడా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఉత్తమ్. ఏపీ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ జనసేనకు పెద్ద షాక్ ఇచ్చారు. జనసేన PAC పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ప్రస్తుతం ఆచంట అసెంబ్లీ నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జిగా ఉన్న సూర్యప్రకాష్ ఆయన పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అర్హత లేని వ్యక్తి, పార్టీలో ఇన్నాళ్లు పనిచేశానని చేగొండి సూర్యప్రకాష్ ఆరోపించారు. ఏమీ ఆశించకుండా వైసీపీలో చేరానని, ఇకపై వైసీపీని బలోపేతం చేయడానికి పనిచేస్తానన్నారు. బెంగళూరులో రామేశ్వరం